రోజువారీ విచారణ జరగాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. అసలు సంగతి నేను గమనించినంత వరకు సిబిఐయే వెనకడుగు వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే అక్కడ అదేదో జగన్ మీద ప్రేమో లేకపోతే నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఇది కాదు. అక్కడ పెట్టిన కేసులే దిక్కుమాలిన కేసులు. ఇప్పుడు ఏమని చెప్పారు, జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు, అది లంచాలు, క్విడ్ ప్రోకో అన్నారు. దానికి సాక్ష్యం ఎవరు చెప్పాలి? నేను నీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను, నన్ను బెదిరించాడన్నాడు అని చెప్పి నేను చెప్పాలి. నేను చెప్పలా, నేను చెప్పలేదని మళ్ళీ నా మీద కేసు ఎడితివి నువ్వు. నేను చెప్పలేనది, నేను నీ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు నా మీద కేసు పెట్టి నువ్వు అట్ట చెప్తే నేను వదిలేస్తానంటివి. ఇంకా నేను ఎట్ట చెప్తాను? నేను కూడా నిందితున్నయ్యాక. రెండోది అవతల ఎట్టొచ్చినాయి అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బెనిఫిట్స్ పొందారు. ఇప్పుడు కియా వాడికి బెనిఫిట్స్ ఇవ్వలేదా? లేకపోతే కనుక వాడు వస్తానన్నటువంటి కంపెనీలందరికీ ఇది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పట్లేదా? ఎవడన్నా కంపెనీ వస్తానంటే ఇప్పుడు ఏ యూనివర్సిటీ పెడతానని ఇప్పుడు ఎవడు SRM యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ వాడికి 50 కోట్ల రూపాయలకే, ఇదే 50 కోట్లు కదా, 25 లక్షలు 50 లక్షలకి స్థలం ఇవ్వలేదా? అదే సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే 4 కోట్ల రూపాయలకి ఇస్తానని చెప్పి మరి దాన్ని దాని వలన వాడు ప్రయోజనం పొంది ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇలాగ దాంట్లో కేసు ఏం నిరూపిస్తుంది? దాంట్లో